ఓకే గైస్, ఇవాళ కాన్సెప్ట్ ఏంటిదంటే ఫోటోషాప్లో టైమ్ లైన్ యానిమేషన్ ఉంటుంది. బట్ ఫోటోషాప్ ఏంటంటే ఇట్స్ నాట్ మేడ్ లైక్ అన్ యానిమేషన్ వే. అంటే మనకి ఇది యానిమేషన్ కోసం తయారు చేసినైతే కాదు. వీ కెన్ యానిమేటెడ్ ప్రీమియర్ ప్రో అండ్ వీ కెన్ యానిమేటెడ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. కానీ థింగ్ ఏంటంటే ఫోటోషాప్లో కూడా ఎప్పుడైనా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటే వీ కెన్ డూ మాన్యువల్ యానిమేషన్స్ అనమాట. సో మనం ఎట్లా అంటే ఒక రెండు ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే తీసుకుంటారో ఒక రెండు ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ తీసుకోండి. నేను ఇక్కడ కాఫీ కప్ అండ్ ఒక టేబుల్ తీసుకున్నాను. అండ్ దెన్ ఐ విల్ గో ఫర్ ఇట్. విండోస్కి వెళ్తే మనకి ఇక్కడ టైమ్ లైన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. టైమ్ లైన్కి వెళ్ళండి. హియర్ వీ హ్యావ్ టైమ్ లైన్ and then we can get the timelines as well like this. And then simply here we have create video timeline and create frame animation. Now what I'm doing, I use create video timeline. సో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఇక్కడ ఒక టైమ్ లైన్ అనేది ఒక ఫార్మేషన్ వచ్చింది. సో ఈ ఫార్మేషన్ లోపల మనకి ఇప్పుడు ఇండివిజువల్ రెండు లేయర్స్ ఉన్నాయి కదా. సో ప్రతి ఒక్క లేయర్ ఒక ఇండివిజువల్ టైమ్ లైన్ లాగా ఏర్పడుతుంది అనమాట. ఇండివిజువల్ లేయర్ లాగా క్రియేట్ అయిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏంటంటే కాఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ ఈ రెండు లేయర్స్ ఉన్నాయి కదా, రెండు సపరేట్ సీక్వెన్సెస్ లాగా ఫామ్ అయినాయి. అంటే సేమ్ ప్రీమియర్ ప్రో అనమాట. ఇక్కడ ఫ్రేమ్స్ ఉన్నాయి, 10 ఫ్రేమ్స్, 20 ఫ్రేమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ 30 ఫ్రేమ్స్. ఇట్ షుడ్ బి లైక్ అన్ టైమ్ డ్యూరేషన్. ఓకే, సో సింప్లీ వాట్ ఐఎమ్ డూయింగ్, ఇక్కడ మనకి టైమ్ లైన్ ప్యానల్ ఉంది. నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఉన్న కాఫీ కప్ని తీసుకెళ్ళి ఇంకొక ప్లేస్కి మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు యానిమేట్ దిస్ ప్లేస్ టు దిస్ ప్లేస్, దట్స్ ఇట్. అండ్ this place to this place. సో వాట్ ఐఎమ్ డూయింగ్ సింప్లీ ఏం చేస్తున్నా అంటే కాఫీ కప్ యొక్క యారో కీస్ని ఇట్లా మనం కిందికి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి పొజిషన్ అండ్ ఒపాసిటీ అండ్ స్టైల్ అని చెప్పేసి కొన్ని 3 డిఫరెంట్ ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ యూజింగ్ పొజిషన్ రైట్ నౌ. సో నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్గా ఒక పొజిషన్కి ఒక కీ ఫ్రేమ్ ఆన్ చేసుకుంటున్నా. సో దెన్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ మూవింగ్ మై టైమ్ లైన్ టు టైమ్ బార్ టు little around 20 frames like this. And just simply I'm using my mouse bar to, I'm holding shift and I'm using my mouse bar to here. So automatically it's going to be play just use space bar to automatically ఇది మనకి ప్లే అవుతూ ఉంటుంది. స్పేస్ బార్ యూజ్ చేయండి, స్పేస్ బార్ మీద టైప్ చేయండి, ఆటోమేటిక్గా ఇట్స్ గోయింగ్ టు బి ప్లేడ్ అప్. అండ్ యాజ్ వెల్ యాజ్ మళ్ళీ మీకు ఇక్కడ నుంచి ఇటు సైడ్కి రావాలనుకోండి, సేమ్ ఏం చేస్తారంటే సేమ్ షిఫ్ట్ పట్టుకుంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా డిఫరెన్స్గా అటు ఇటు మూవ్ కాకుండా ఎగ్జాక్ట్ టైం లైన్ పైన అటు నుంచి ఇటు కరెక్ట్గా మూవ్ అవుతుంది అనమాట. ఒకవేళ షిఫ్ట్ హోల్డ్ చేయకపోతే ఆటోమేటిక్గా ఇది మొత్తం ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ అంతా మూవ్ అవుతూ ఉంటుంది. సో నేను షిఫ్ట్ హోల్డ్ చేసి పెట్టుకున్నా. సో ఇప్పుడు నాకు థింగ్ ఏంటంటే ఇట్స్ రికార్డెడ్ ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది. అయితే ఇది సెకండ్ వేలో మూవ్ అయ్యేటప్పుడు ఏంటి, టైం బార్ అనేది, సో టైం అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి స్లోగా మూవ్ అయింది, బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. రీజన్ ఏంటిదంటే మనకి కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఈ కీ ఫ్రేమ్స్ యొక్క డ్యూరేషన్ ఎక్కువ ఉందనుకోండి, ఆబ్జెక్ట్ అనేది స్లోగా మూవ్ అవుతుంది. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మనం టైంని తగ్గించినాం అనుకోండి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ అనేది స్పీడ్ అయిపోతుంది. అంటే ఇక్కడ స్లో అయింది కాస్త. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా, జస్ట్ తీసుకొచ్చేసి క్లోజ్అప్ షాట్లో పెడుతున్నా. సో రైట్ నౌ ఇట్స్ మూవింగ్ ఫాస్ట్ అండ్ ఇట్స్ మూవింగ్ స్లో. సో ఈ కాన్సెప్ట్ వైజ్ అంటే మీరు చిన్న చిన్న మోషన్ గ్రాఫిక్స్ యానిమేషన్స్ వేసుకోవడానికి, చిన్న చిన్న మూమెంట్స్ ఇచ్చుకోవడానికి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ దీంతోపాటు మనకి ఇక్కడ డిఫరెంట్ ఇంకా ఒపాసిటీ ఇవి అని కూడా ఉన్నాయి. అంటే నేను ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్కి ఇలా వెళ్ళింది. అండ్ సెకండ్ పొజిషన్లో నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఆబ్జెక్ట్కున్న ఒపాసిటీని తగ్గిస్తున్నాను. మనకి ఫోటోషాప్లో ఒపాసిటీ వచ్చేసి లేయర్ ప్యానల్లో ఉంటుంది కదా, ఇక్కడ 100 కాస్త నేను ఏం చేస్తున్నా అంటే ఐ డిక్రీజ్ ఇంటూ అరౌండ్ 0%. సో మనకి కాన్సెప్ట్ ఏంటిదంటే నాకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఆబ్జెక్ట్ అనేది 100%లో కనిపిస్తుంది అండ్ ఈ టైం బార్ దాటేసరికి మళ్ళీ 0 కనబడుతుంది. మళ్ళీ నేనేం చేస్తున్నా, ఇక్కడికి వచ్చేసి మళ్ళీ అదే ఒపాసిటీని 100 చేసుకున్నాను అనుకోండి సింపుల్గా. సో మనకేంటి ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది డిజాల్వ్ అయిపోయి మళ్ళీ మనకి అంటే డిసపియర్ అయిపోయి మళ్ళీ మనకి కాఫీ కప్ అనేది ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద టైమ్ లైన్ ప్రాపర్టీస్. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే జస్ట్ ఒక 3 ఆప్షన్సే ఇచ్చాడు. అండ్ థింగ్ ఏంటంటే మనకి జనరల్గా అయితే ప్రీమియర్ ప్రోలో వీ కెన్ గెట్ మోర్ ఆప్షన్స్ టు యానిమేట్ ఎవ్రీథింగ్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి స్టైల్ అని చెప్పేసి ఉన్నది. ఈ స్టైల్స్ అనేటివి ఎక్కడ వాడతామంటే సింపుల్గా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ డిలీట్ దిస్ కీ ఫ్రేమ్స్ మీకు స్టైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఐ డిలీట్ దోస్ ఆల్.
వెరీ సింపుల్. లైక్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే స్టైల్ లోపల కీ ఫ్రేమ్ ఆన్ చేసుకుంటున్నా. ఆన్ చేసుకొని సో ఐ క్లిక్ హియర్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ టు హియర్. లైక్ ఇక్కడికి వచ్చేసి నేను కీ ఫ్రేమ్ ఆన్ చేసుకుంటున్నా. నేను మీకు క్లియర్గా అవ్వడానికి మీడియాలో పెట్టుకుంటున్నా, బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి యానిమేటెడ్. సో ఇక్కడ మనకి రైట్ క్లిక్ చేస్తే మనకి బ్లెండింగ్ ఆప్షన్స్ ఉంటాయి. నాకు ఆల్రెడీ ఇక్కడ షాడో ఉంది, అది షాడోని వదిలేయండి. సో ఈ బ్లెండింగ్ ఆప్షన్స్ లోపల నేను ఏం చేస్తున్నా అంటే స్ట్రోక్ యాడ్ చేసుకుందాం అనుకుంటాను. సో ఫస్ట్ మనకు స్ట్రోక్ లేదు కదా, ఇప్పుడు ఇక్కడ స్ట్రోక్ లేదు. సో నేను స్ట్రోక్ యాడ్ చేసుకుంటున్నా. ఐ యూస్ సమ్ బ్లాక్ కలర్ అవుట్ సైడ్ దేర్. సో ఇట్స్ గోయింగ్ టు బి లైక్ యానిమేట్ సింప్లీ. సో మనకేమవుతుంది, స్ట్రోక్ కూల్గా యానిమేట్ అవుతుంది. బట్ టైం తక్కువ ఉంది కాబట్టి ఎంత ఫాస్ట్గా ఊగినట్టుగా వస్తుంది. బట్ థింగ్ ఏంటంటే ఇలా ఉంటుంది అనమాట. అండ్ దెర్ వాజ్ అన్ వేస్ లైక్ ఇట్స్ గోయింగ్ టు బి యానిమేటెడ్. అండ్ మీకు ఒకవేళ మార్చుకోవాలి అనుకుంటే స్ట్రోక్ యొక్క సెట్టింగ్స్ కానీ థింగ్స్ కానీ యూ వాంట్ ఇన్సైడ్ లైక్ జస్ట్ క్లికింగ్ ఆన్ ఇట్ అండ్ సింప్లీ హియర్ వీ హ్యావ్ ఇన్సైడ్ ద స్ట్రోక్ అండ్ జస్ట్ గో ఫర్ ఇట్. లైక్ యూ కెన్ ఇంక్రీజ్ ద స్ట్రోక్ సైజ్ యాజ్ వెల్. ఓకే, యూ కెన్ ఇంక్రీజ్ ద స్ట్రోక్ సైజ్ యాజ్ వెల్. సో ఆటోమేటిక్గా స్ట్రోక్ సైజ్ అనేది ఇక్కడ నుంచి ఈ లెవెల్కి పర్టికులర్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీ హ్యావ్ స్ట్రోక్ సైజ్ అండ్ జస్ట్ సింప్లీ గో ఫర్ ఇట్ లైక్ దిస్. ఓకే, మనం ప్లే చేసామనుకోండి స్ట్రోక్ అలా ఉంది కాస్త డిసపియర్ అవ్వకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చేస్తుంది అనమాట. ఇట్స్ వెరీ సింపుల్ ఆప్షన్. ఒకవేళ మీకు ఫ్యూచర్లో మేబీ యూజ్ అయితే యూజ్ అవ్వచ్చు. చిన్న చిన్న మోషన్ గ్రాఫిక్స్ వీడియోస్ చేసుకోవడానికి అయితే ఎక్కువగా పనికొస్తుంది. ఇదేంటంటే టైం బార్ ఇప్పుడు మనకు ప్రతిసారి కనిపించట్లేదు కదా, ఇలా ఉందనుకోండి మనం టైం బార్ని ఫైండ్ అవుట్ చేయడం కాంప్లికేటెడ్. సో కొంచెం ఇలా దగ్గర తీసుకోండి. మీకు టైం బార్ అనేది ఇక్కడ పట్టుకొని మూవ్ చేస్తేనే మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇలా మీకు టైం లైన్ని పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా మీ ఇష్టం. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఆడియో ట్రాక్ యూ కెన్ యాడ్ ఇట్. కాకపోతే ఏంటంటే ప్రీమియర్ ప్రోలో మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట, నాట్ హియర్. లైక్ అంటే మోషన్ గ్రాఫిక్స్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ప్రీమియర్ ప్రో. సో ఫోటోషాప్ అనేది కంపోజిషన్ బేస్డ్ సాఫ్ట్వేర్. సో మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఆబ్జెక్ట్స్ని ఎక్కువగా కంపోజ్ చేయడం కోసమే దీన్ని ఎక్కువ యూజ్ చేయాలి ఇక్కడ. ఓకే రైట్ గైస్, విల్ గో ఫర్ ల్యాబ్.